తెలుగు సినిమా ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో సుధా ఒకరు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వెండితెరపై తన నటనతో అలరించిన ఆమె నిజ జీవితంలో మాత్రం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. మీకు తెలుసా? ఒక్క సంతకంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. కోట్ల ఆస్తి పోగొట్టుకుంది. భర్త, కొడుకు ఇద్దరినీ కోల్పోయింది. సుధా 1984లో మోహన్, ఊర్వశి జంటగా నటించిన 'ఓ మనే మనే' చిత్రంలో తమిళ చిత్రసీమలో నటిగా రంగప్రవేశం చేసింది. ఆమె అసలు పేరు హేమసుధ. తెలుగు, తమిళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు దక్షిణాదిలో బిజీ ఆర్టిస్టుగా ఉన్న సుధ ఇప్పుడు సినిమాలు తగ్గించింది. చాలా కాలంగా ఆమె సినిమాల్లో నటించడం లేదు. ఓ ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో ఎదురైన సవాళ్ల గురించి బయటపెట్టారు. ధనిక కుటుంబంలో పుట్టిన ఆమెకు నలుగురు అన్నయ్యలు, ఒకే ఒక్క అమ్మాయి కావడంతో ఎంతో అల్లారుముద్దుగా పెంచారు. తండ్రి అనారోగ్యానికి గురి కావడంతో తన తల్లి ఆస్తి మొత్తాన్ని వదిలేసుకోవాల్సి వచ్చిందని అన్నారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకు డబ్బుతో పాటు కీర్తి కూడా వచ్చిందని తెలిపింది. కానీ అదే సమయంలో కష్టాలు కూడా వచ్చాయని తెలిపింది. ఢిల్లీలో ఒక హోటల్లో ప్రారంభించానని, కానీ ఒకే ఒక్క సంతకంతో తన డబ్బు మొత్తాన్ని పోగొట్టుకున్నానని తెలిపింది. అలాగే తన కొడుకు తనతో గొడవ పెట్టుకొని విదేశాలకు వెళ్లిపోయాడని తెలిపింది. భర్త, కొడుకు ఇద్దరూ తనను వదిలేసి వెళ్లిపోయారని, ప్రస్తుతం తాను ఒంటరిగా ఉంటున్నానని చెప్పుకొచ్చింది. సుధా సౌత్ ఇండస్ట్రీలో దాదాపు 500కి పైగా సినిమాల్లో నటించింది.